గణేశుడు గణపతి పప్పా మోరియా గణపతి పప్పా మోరియా. ఒకటి కాదు రెండు కాదు అలా 14 దండలు ఉన్నాయి. సో మరి ఆ దండలన్నీ ఎవరు వేలం పాడతారో, ఎవరు ఎంత పెద్ద సంఖ్యలో వేలం పాట పాడి వారి కైవసం చేసుకుంటారో చూద్దాం. అలాగే 20 రూపాయల దండలు కూడా ఇక్కడ మనకు 2 ఉన్నాయండి. సో మొత్తం 16 దండలు అన్నమాట, అంటే 16 అవి ఉన్నాయి. సో 16 దండలు ఉన్నాయండి. సో మరి లడ్డు వేలం పాటతో మొదలయ్యి అలాగే దండలతో ముగుస్తుంది ఈ వేలం పాట. కాబట్టి మరి కొద్ది క్షణాల్లో వేలం పాట పాడడానికి వేలం పాట మొదలెట్టబోతున్నామండి. 10 రూపాయల నోట్ల దండలు. సో 14 ఉన్నాయండి. సో మరి ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, సో అదృష్టవంతులు ఎవరో మనం చూసేద్దాము. 14 దండలు ఒక్కొక్కరు సొంతం చేసుకుంటారు అనుకున్నాను, కాదు 14 దండల్ని సొంతం చేసుకున్నవారు ఒకరే ఉంటారు. సో అది టోటల్ అమౌంట్ వచ్చేసి 16,000 ఉంది కాబట్టి అంత తక్కువ కాదు. సో చిన్న మిస్టేక్ అది, ఎందుకంటే 10,000 నుంచి
కాదు 16,000 ఉంది కాబట్టి మనం అంతకు మించి పాట పాడాలి. సో మరి కమిటీ వారి తరఫున 16,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి మన పాట వచ్చేసి మన మార్కెట్ యూత్ తరపు నుంచి స్వామివారి పాట వచ్చేసి ఇక్కడ మొదటి ఫస్ట్ 20,000 రూపాయలు కమిటీ వారి తరపు నుంచి ప్రారంభమవుతుంది. 20,000 రూపాయలు అది మహా అద్భుతమైనటువంటి 20,000 రూపాయలు 10 రూపాయల దండ చెప్పండి. గోపరాజు అభిరామ్ ఇప్పుడు నాటు డాన్స్ చేసిండు 25,000. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. 20,000 రూపాయలు పాట పాడారు. మీ పేరు చెప్పండి. గోపరాజు సుధాకర్ గారికి ఒక్కసారి చెప్పట్లండి. 26,000 గోపరాజు సుధాకర్ గారి తరపు నుంచి స్వామివారి 10 రూపాయల దండ 30,016 రూపాయలు. పేరు చెప్పండి సార్. మోత్కూరి అంజనేయులు రమాదేవి గారి దంపతులు 30,000 రూపాయలు. 30,000 రూపాయల 16 రూపాయలు. 30,000 రూపాయల 16 రూపాయలు స్వామివారి అనుగ్రహంతో ఈరోజు స్వామివారి మెడలో నవరాత్రులు కొలువు తీరినటువంటి ఆ పాటతో 30,016 రూపాయలు ఇందాక పాడారు. 30,016లతో మరి అక్కడ నిలిచింది. సో మరి అంతకు మించి పాడదాం అనుకునే వాళ్ళు ఉంటే మరి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. 30,016 రూపాయలు ఒకటోసారి, 30,016 రూపాయలు రెండోసారి, 30,016 రూపాయలు చేసేద్దామా. ఎవరో గణేష్ మహారాజుకి స్వామి చూసుకుంటాడు. ఆ అదృష్టవంతులు ఎవరు. 30,016 రూపాయలు రెండోసారి, 30,016 రూపాయలు రెండోసారి, 30,016 రూపాయలు మూడోసారి. ఎవరో గణేష్ మహారాజుకి. ఆ పాట పాడినటువంటి వాళ్ళు ఒకసారి వేదిక మీదకి రావాల్సింది తెలియజేసిన సార్. ఒకసారి చెప్పండి. రోజు మోత్కూరి ఆంజనేయులు రమాదేవి గారు సొంతం చేసుకోవడం జరిగింది. 30,016 రూపాయలు, 30,016 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఒకసారి డీజే పెట్టి వాళ్ళతో డాన్స్ చేద్దాం. సో కంగ్రాచులేషన్స్ అండి. మరి స్వామి వారి గడిలోని దండలు అన్ని కూడా సొంతం చేసుకున్నారు. అది చేస్తున్నప్పుడు వారు వేదిక మీదకి వస్తున్నప్పుడు మనం అంతా కూడా ఘనంగా చప్పట్ల మధ్యలో వారిని ఆహ్వానించాలండి. ఎస్ కన్వీనర్స్ మరి కేదాసి రాకేష్ గారు, సందా గోపి గారు, అలాగే మాటిటి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారండి. శ్రీనివాస్ సార్. తర్వాత గౌరవ అధ్యక్షులు కేదాసి వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఒకసారి జోసి తాళి ఒకసారి. ఫస్ట్ కమిటీ సభ్యులందరూ ఒకసారి 66 డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ 25 వసంతాల ప్రోగ్రాం ఇంత రంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈ డయాస్ మీద ఉన్న వ్యక్తులందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. వారికి ఒకసారి మీ యొక్క ఖరీదాల ధనులతో వారికి ఒకసారి నమస్సుమందరూ తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాం. సో మరి 25 years పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మన వాళ్ళంతా కార్యసభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి మనం క్లాప్స్ అందించాలండి. సో ఇప్పుడు సిల్వర్ జూబ్లీ నెక్స్ట్ మరి గోల్డెన్ జూబ్లీకి వెళ్ళిపోతుంది. అలాగే మరి డైమండ్ జూబ్లీ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకింత ప్రతి ఇయర్ ఘనంగా నవరాత్రి ఉత్సవం. ఒకసారి ఒక స్టిల్ పెట్టండి. కేదాసి రాకేష్ గారు అట్లా జబర్దస్త్ నిర్వహించింది కదా, అది కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. పాట వేసుకోవాలి, వాళ్ళు డాన్స్ వేస్తారు. ఒకటి తీన్మా స్టెప్ వేసిపోతారు కిందికి అందరూ. డీజే సాంగ్ ఒకటి కూడా డాన్స్ వేయాలండి. రాకేష్ గారు మీకు ముందుండాలి. యూత్ క్లాస్ అంతా ఎక్స్ట్రాస్ అటు ఉన్నారు కదా, అది అది లెక్క అందరూ అందరూ వాల్యూమ్ ప్లీజ్. అది జబర్దస్త్ ఉండాలి ముచ్చట. అరేవా డాన్స్ అయిపోలే. ఇంకొక స్టెప్. సూపర్ సూపర్. ఒకసారి అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏ విధంగా చూపిస్తారు. ముందుగా అరుంధతి సినిమాలో డైలాగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది. అరుంధతిలో సోను గారు ఆ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి. సో అరుంధతి సినిమాలో డైలాగ్ ఎలా ఉంటుందంటే, అరుంధతి
నీకు పెళ్ళ నన్ను చంపి సమాధిలో కుళ్ళపొడిచి చంపిన నిన్ను వదలవు మరి వస్తా వస్తా తప్పక వస్తా పగతో కసిని తీర్చుకెళ్తా. ఇలా ఉంటే ఈ డైలాగ్ ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి సారసారి చెప్తా. ఏం సప్పుడు చెప్తలేరు? ఏం తనకే తిరుగుతుందా నీకు? నాకు తిరగంటా బాబు కెమెరా నేను దింపా నీకు. సరే ఓసే అరుంధతి, నీకు పెళ్ళా? ఎవరిని చేసుకుంటారు? తెలంగాణలో చేసుకుంటావా? ఇంకెవరైనా చేసుకుంటావా బిడ్డ? తెలంగాణలో చేసుకోవాలి కానీ బతుకమ్మ పాట పాడిపిత్తా, బోనాలు ఎత్తిపిత్తా, పూసలు గుచ్చిపిత్తా. నువ్వు నన్ను కాదు బొందపెట్టుడు, 100 లోతలో బొందలు పెట్టి ఒక బిడ్డ కీసాలి. ఆజామా చివరిగా నమోస్తుంటే కేలి కథం దుకాన్ బంద్ మీ కేసీఆర్ జై తెలంగాణ. సో ఈ విధంగా అయినా వైపు తీసుకోవచ్చు. సో అదేవిధంగా మన బాలకృష్ణ గారు వచ్చారనుకో, బాలకృష్ణ గారు సినిమాలో మాట్లాడే విధానం వేరుంటుంది, బయట వచ్చి మాట్లాడితే విధానం వేరుంటుంది. సినిమాలో అయితే బాలకృష్ణ గారు సినిమాలో మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, దబిడే. ఇలా ఉంటే బాలకృష్ణ గారికి వచ్చి మాట్లాడితే ఎలా గట్టిగా చప్పట్లు కొడితే సార్ వస్తారు ఇలా మాట్లాడతారు. సరిగ్గా మాట్లాడలేకపోతారు, ఎలా మాట్లాడతారు? ఈరోజు మీ అందరిలో చూస్తుంది మరి కన్నుల పండుగ ఒక సంతోషంగా తెలియజేసుకుంటూ మరి ఒక రాముడు ఒక కృష్ణుడు కలుపుతే మా నాన్నగారు. మరి మా నాన్నగారు అంటే అది ఒక చరిత్ర. మరి చరిత్ర అంటే నాన్నగారు మరి ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టుగా అది, మరి ఈ రోజుల్లో ఇది, మరి అది ఇది ఏది అది ఆ విధంగా ముందుకు పోతూ దేశ కోసం చదువుకున్న సార్ సభకు నమస్కారం. మీ బాలయ్య ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా బాలకృష్ణ గారి నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మా మార్కండేయ వారి పాట 10,016 రూపాయలు. శ్రీ మహాగణపతి మార్కండేయ యూత్ అసోసియేషన్ వారి స్వామివారి కరుణా కటాక్షాలు. మిత్రుడు 15,000. ఎస్ మిత్రుడు భయ ఇక్కడ మైక్ పెట్టండి ఒకసారి. 15,000 రూపాయల 16 రూపాయలు. కోడెం శ్రీనివాస్ గారు, కోడెం శ్రీనివాస్ గారికి ఒకసారి ధన్యవాదాలు. చప్పట్ల మధ్యన మీరందరూ కూడా 15,016 రూపాయలు. కోడెం శ్రీనివాస్ గారు స్వామివారి. పద్మ గారు ఎంతండి? 17,216 మరి వారి పాటగా మనం భావిద్దాం. సో ఇంకా అంతకు మించి ముందుకు రావాలి. కోడెం శ్రీనివాస్ గారు 18,000 రూపాయలు. ఇది కదా పోటీ అంటే, ఇలా ఉండాలి. కోడెం శ్రీనివాస్ గారు 18,000 రూపాయలు. స్వామివారి పాట లడ్డు వేలం పాటలో 18,116 రూపాయలు. 18,116 రూపాయలు. ఇంకా వారి లడ్డు పట్టించేళ్ళ పద్మ 19,116. 19,116 రూపాయలు. పద్మ గారు, పద్మ గారి పాట 19,116 రూపాయలు. శ్రీనివాస్ గారు, కోడెం శ్రీనివాస్ గారు 20,116 రూపాయలు. 21,000. ద్వితీయాంశ్ 21,000. దివ్యాంశ్ 21,000. 21,000 రూపాయలు. 20 వారి చేతిలో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఆ లడ్డులో ఇమిడి ఉంటుంది కాబట్టి సో ఆ కరుణా కటాక్షాలన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. అదృష్టవంతులు మాటేటి గ్రీష్మశ్రీ 22,116 రూపాయలు. సూపర్ అండి, చెప్పండి కొట్టాలండి పాట పాడేవారికి. తప్పని దివ్యాంశ్ 23,116. 23,116 రూపాయలు. 23,116 రూపాయలు. ఒకటోసారి
మరి స్వామివారి యొక్క అదృష్టవంతులు ఎవరండి? అది మీ సొంతం కావాలి. ఆ అదృష్టవంతులు మీరే నిర్ణయించుకోండి. స్వామివారి అదృష్టవంతులుగా భావించేటువంటి 23,116 రూపాయలు, 23,116 రూపాయలు, 23,116 రూపాయలు దోబార్, 23,116 రూపాయలు, 23,116 రూపాయలు, 23,116 రూపాయలు 3 బార్. జోసే కిదర్ భాయ్ కమాన్ డీజే ఒకసారి మ్యూజిక్. ఓకే, దివ్యాంశ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాలండి. మార్కండ యూత్ అసోసియేషన్ కమిటీ వారి ఆహ్వానించినటువంటి మరి కేదార్శ్రీ రాకేష్ గారి తరఫున మరొకసారి వారిని అందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కమిటీ సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సింది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, దివ్యాంశ్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాలండి ప్లీజ్. అలాంగ్ విత్ ఫ్యామిలీ కమ్ టు ద డాన్స్. సో స్వామివారి లడ్డూని సొంతం చేసుకున్నటువంటి ఫ్యామిలీ దివ్యాంశ్ ఫ్యామిలీ లడ్డూని సొంతం చేసుకోవడం అంటే అంత ఆశామాషి కాదు. ఆ స్వామివారి కర్మ కటాక్షాలు ఉంటేనే అది మన సొంతం అవుతుంది. సో యావత్ వరంగల్ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతున్నటువంటి మంచి మనసున్నటువంటి ఆత్మీయులు వారికి ఆహ్వానాన్ని పలికిస్తున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మా మనసున్నటువంటి అన్నగారు. స్వాగతం సుస్వాగతం సార్, వెల్కమ్. ఒకసారి సార్ గారికి గట్టిగా క్లాప్స్ అండి అందరం మనందరం చప్పట్ల రూపంలో వారికి స్వాగతం. గణేష్ మహారాజ్కి జై, గణపతి మహారాజ్కి జై. గుండు ప్రభాకర్ గారు సార్ వచ్చేసారు. మరి వేదిక మీదకి విచ్చేయడం జరిగింది. సో మరి మనందరి మధ్యలో నుంచి వేదిక మీదకి వచ్చి మరి సబ్బని దివ్యాంశ్ గారు 23,116 రూపాయలకు లడ్డూ వేలం పాట తగ్గించుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఒక్కసారి అందరూ కూడా మన చప్పట్లతో వారిని గట్టిగా కుటుంబం దక్కించుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఘనంగా నిర్వహించడానికి కారకుడైనటువంటి విగ్రహదాత ఇప్పలపల్లి శివకుమార్ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గుండు ప్రభాకర్ గారు, అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గారిని వారికి మెమోటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శ్రీధర్ గారు మామగారిని కూడా శాల్వాతో శివకుమార్ గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. శాల్వాతోని ప్రభాకర్ అన్న గారిని మెమోటోను శ్రీధర్ అన్న గారి చేతుల మీదుగా శివకుమార్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. శ్రీధర్ మామ గారు ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి ఈ చక్కటి లైటింగ్ అండ్ సౌండ్ సిస్టాన్ని ఈ మార్కండే యూత్ కు సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి
నాకు ఈ కార్యక్రమాన్ని ఇంత రంగరంగ వైభవంగా అసన్పర్తిలో నిర్వహించడానికి మా విన్నంటూ ప్రతి సంవత్సరం ఉండి నడిపించినందుకు మార్కండ యూత్ పక్షాన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. అదేవిధంగా ప్రభాకర్ అన్నాన్ని సాల్వాతోని శ్రీధర్ మామ గారికి షీలు కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు అన్నగారిని కూడా యూత్ కార్యవర్గ సభ్యులందరూ అధ్యక్షుల వారి శాల్వాతోని మెమంటో ఇచ్చి సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. మా మేనమామ పుట్లపత్తిని రాజన్న ఉమాదేవి గారు ఈ మొన్న లాస్ట్ మంత్ 31st రోజు రిటైర్మెంట్ కావడం జరిగింది. మా బావగారు రణధీర్ గారు స్వచ్ఛందంగా వచ్చి ఎల్లకాలం వినాయకుడు వెళ్ళేటువంటి వెహికల్ను మా నాన్నగారు రిటైర్మెంట్ కార్యక్రమం దాన్ని పూనుకొని నేను స్పాన్సర్ చేస్తా అని ఏ ఆర్గనైజేషన్లో ఉండి ఖర్చు పెట్టుకుంటూ ఉండి కూడా వాళ్ళ నాన్న రిటైర్మెంట్ను ఎప్పటికీ ఎల్లకాలం ఉండాలని ప్లస్ మార్కండ యూత్ అసోసియేషన్ల మెంబరే, హిందూ ఉత్సవ సమితిలో కూడా లాస్ట్ ఇయర్ మెంబర్ అయ్యిండు. ఈ విగ్రహానికి దుర్గామాతకు 2 విధాలుగా ఆ యొక్క ట్రాలీ యూజ్ అవుతుందని సొంతంగా 1,25,000 రూపాయలు ఖర్చు చేసి ఆ ట్రాలీని బహుకరించడం జరిగిందండి. అది అసంపర్చిలో మా కార్యక్రమాన్ని కాదండి, ఎల్లవేళలా ఎప్పుడు అవైలబుల్ ఉన్నా ఆ దేవుని కార్యక్రమాలకు మేము మా యూత్ పక్షాన ప్రతి ఒక్కరం సహాయ సహకారం అందించి వారికి ఇవ్వడం జరుగుతుంది. అది అన్యదా భావించడానికి దయచేసి పొట్లపత్తిని రాజన్న ఉమాదేవి గారు అదేవిధంగా వారి కుమారుడు రణధీర్ ప్రియాంక గారులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చాలా మెమంటోతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. అంటే సాయంత్రం ప్రతి ఒక్కరికి టిఫిన్ పెట్టడం జరిగింది. చీరాల సుజాత గారు రవీందర్ గారు దంపతులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుఖీ భవ అన్నట్టుగా 11 రోజుల పాటు సాయంకాలం మరి ఈరోజు వారందరూ కూడా మన ఆ విఘ్ననాథుడు విఘ్నేశ్వరుడు వారికి కరుణా కటాక్షాలు వారి కుటుంబానికి అందించాలని ఆ స్వామి వారిని వేడుకుంటూ లేట్ అవుతుంది. అదేవిధంగా ఒక మెమోటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చి ఎవరైనా మిస్టేక్ అయిందా చూడండి, రానోళ్ళు ఉంటే వచ్చి లడ్డూ వేలం పాటలో దక్కించుకున్నటువంటి రూపాయలు వారికి మరి లడ్డూ ప్రసాదాన్ని కూడా అందించడానికి కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి ఆంజనేయులు గారి కుటుంబం 10 రూపాయల నోట్ల కట్టలు, అదేవిధంగా 20 రూపాయల నోటు దండలు మొత్తం 16 కలిపి వారు కూడా సొంతం చేసుకున్నారు. ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మీ ప్రసాదంగా భావించే లక్ష్మీ నోట్ల దండలు మరి గజమాలకు మించినటువంటి లక్ష్మీ స్వరూపాన్ని నోట్ల రూపాయలను ఈరోజు మరి 10 రూపాయల దండలు 20 రూపాయల దండలు మొత్తం 16 దండలు కలిపి ఒక గజమాల ఈరోజు ఆ స్వామి వారి మెడలో కొలువు తీరినటువంటి అఖండమైనటువంటి జ్యోతిలా వెలిగేటువంటి ఆ గజమాలల మాదిరిగా రూపుదిద్దుకున్నటువంటి రూపాయల 16 మొత్తం వారు అందజేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణపతి మహారాజ్. డైరెక్టర్ సో మరి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గుండు ప్రభాకర్ అన్న గారు అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి, ఈరోజు అదే మాదిరిగా అతిథిగా విచ్చేసినటువంటి పావశెట్టి శ్రీధర్ గారు టిఆర్ఎస్ 66వ డివిజన్ అధ్యక్షుల గారికి, అదే మాదిరిగా మా కొత్త పరిచయం వల్లే ఇంత విగ్రహదాత అయినటువంటి శివకుమార్ గారికి కూడా మార్కెట్ యూత్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరగడానికి సహకరించండి అందరికి కూడా పేరు పేరున మార్కండ యూత్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మార్కండ యూత్
అసోసియేషన్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమానికి రూపకర్త మరియు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని 25 సంవత్సరాలతో నుండి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి జార్ఖండ్ యూత్ అసోసియేషన్ కన్వీనర్ కేదాస్ రాకేష్ గారికి, తమ్ముడు ఏడి అంటే సందా గోపి గారు ఎక్కడున్నా కూడా వీడు కూడా ఎప్పటికీ నేను యూత్ అధ్యక్షుడు అంటే ఇంకేం రోజులు రా నువ్వు యూత్ అధ్యక్షుడు, నువ్వు ఇంకా రిటైర్మెంట్ కాలేదా అన్న కన్నందుకే కావచ్చు ఈసారి రిటైర్మెంట్ తీసుకొని కన్వీనర్ అయినటువంటి మా ప్రియమైన తమ్ముడు సందా గోపి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దినం కాబట్టి మేడం కొద్దిగా బిజీ ఉండి రాలేకపోయింది. మీరన్నా తప్పకుండా వెళ్ళండి, నేను వచ్చి వాళ్ళందరూ కూడా కలిసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాం ఒకటి చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది, శ్రమనే కాదు వ్యయంతో కూడుకున్నది. అలాంటిది మన అసిన్పల్లి వెంకన్న గారు ఒక స్కెచ్ చేసి ఒక ప్రోగ్రాం చేసినట్టు 100% సక్సెస్ అవుతుంది. దానికి కరెక్ట్గా ఎవరెవరు దాతలు ఎవరెవరి దగ్గర ఏం తీసుకోవాలి, వాళ్ళ ఐశ్వర్యం తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి తృప్తిగా ఉండే విధంగా చూసి అవన్నీ స్కెచ్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది రాకేష్ గారు, ప్రెసిడెంట్ గారు, తర్వాత ప్రసాద్ గారు, వాళ్ళ టీం. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 25 సిల్వర్ జూబ్లీ కాకుండా నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే విధంగా ఆ గణేశుడు మీ సందర్భంగా కోరుకుంటూ. ఓకే అండి, మరి ఈనాటి కార్యక్రమం దిగాలి. డాన్స్ చేస్తా ఉన్న వాళ్ళు మాత్రమే మెయిన్ స్టేజ్ పైన ఉండాలి. ఇక పిల్లలందరూ వచ్చేది. ఓకే సార్, ఓకేనా? జరుగుతున్నది సండే వేళ సితారా శృంగార శుక్రతారా తెల్లని చీర జరుగుతున్నది సండే వేళ Baby, I want it now.
చిరాబా